సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, అండ్ మనం సింగిల్ హ్యాండ్తో డ్రైవింగ్ ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినారు అని అంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం అయితే రన్నింగ్లో ఉన్నాము, అది కూడా మనం వచ్చేసి థర్డ్ గేర్లో ఉన్నాము అనమాట. సో ఇప్పుడు మనం ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్లో కూడా మార్చుకోవాలి అన్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారంటే న్యూట్రల్ చేసి మనం ఫోర్త్లోకి రావాలా, లేదంటే ఫోర్త్ నుండి మళ్ళీ న్యూట్రల్ చేసి ఫిఫ్త్లోకి రావాలి అని. సో అట్లా ఏం లేదు. రన్నింగ్లో ఉన్నప్పుడు మనము ఆల్రెడీ మన కార్ రన్నింగ్లో ఉంటుంది. సో మనం రన్నింగ్లో వెళ్తూ వెళ్తూ ఇలా న్యూట్రల్ కూడా చేయొచ్చు అనమాట. కొంచెం న్యూట్రల్ చేస్తే కూడా మన కార్కి ఏం కాదు, కార్ కూడా ఆగిపోదు. కార్ ఎందుకు అవుతుంది అంటే బ్రేక్ వేస్తేనే అవుతుంది, లేదంటే ఏదైనా డమ్ వచ్చినప్పుడు మనం బ్రేక్ వేస్తాం. కావాలని మనం బ్రేక్ వేసినప్పుడు మాత్రమే మన కార్ అనేది ఆగుతుంది. అంతకుమించి మన కార్ అనేది స్పీడ్గా వెళ్ళదు. సో స్లోగా అనేది మాత్రమే అవుతుంది, స్లో మాత్రమే అవుతుంది న్యూట్రల్ చేయడం వల్ల. కాబట్టి మనకు రన్ కావాలంటే మనము న్యూట్రల్ నుండి ఫిఫ్త్ గేర్ వేసుకున్నామంటే రన్నింగ్లో స్పీడే పోతుంది. థర్డ్ గేర్ వేసినా స్పీడే పోతుంది, ఫోర్త్ గేర్ వేసినా కూడా స్పీడే పోతుంది. కాకపోతే ఫస్ట్ సెకండ్ గేర్కి మాత్రం రాకూడదు రన్నింగ్లో ఉన్నప్పుడు. ఓన్లీ న్యూట్రల్ మాత్రమే చేసుకోవాలి. అది న్యూట్రల్ కూడా ఎందుకు చేసుకోవాలి అని అంటే మనము ఎక్కడన్నా డౌన్లో ఉన్నప్పుడు సో న్యూట్రల్లో వెళ్దాంలే, మనకు మైలేజ్ వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. సో అది మటుకు చాలా తప్పు, అట్లా చేయకూడదు కూడా. మనము ఫిఫ్త్ గేర్లోనే ఉండి ఎంత డౌన్లో ఉన్నా కూడా సో బ్రేక్ పైన కాలు పెట్టుకొని వెళ్ళాలి. సో ఇలాంటి రైల్వే స్టేషన్లు ఒకవేళ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. ఇలాంటి టైంలో మనము సింపుల్గా ఏం లేదు, బ్రేక్ పైన కాలు పెట్టుకోవడమే, సింపుల్గా న్యూట్రల్ ఫిఫ్త్ నుండి ఫోర్త్కి రావడమే, ఫోర్త్ థర్డ్కి వచ్చేసి థర్డ్ నుండి సెకండ్కి రావాలి. అంతే, సింపుల్ ట్రిక్. ఇక్కడ ఏముంది, సెకండ్ గేర్లో వేసుకున్నామంటే మన కార్ అనేది స్లోగా వెళ్తుంది ఇట్లా. ఇంతే, దీనికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇప్పుడు ఎక్కియాలి, ఇక్కడ బ్రేక్ని టచ్ చేసి సింపుల్గా క్లచ్ ప్రెస్ చేసి మళ్ళీ క్లచ్ వదిలినారంటే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది కారు. దానికి కూడా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ థర్డ్ గేర్లోకి రావాలి అంటే మనము స్పీడ్ పెంచాలి, కాబట్టి మనం థర్డ్ గేర్లోకి వేసుకోవాలి, క్లచ్ వత్తడం, గేర్ వేయడం, అంతే. దానికి కూడా మనం ఎక్కువ ఎదారు చేయాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఇంకా స్పీడ్ కావాలి కాబట్టి ఫోర్త్ గేర్. ఇంకా స్పీడ్ కావాలి అంటే ఇప్పుడు మనము 60 నుండి 80 వరకు వెళ్ళాలి అన్నప్పుడు మాత్రమే మనం ఫిఫ్త్ గేర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం మూవ్ అవుతున్నాం కదా, అంటే మనం ఫాస్ట్గా వెళ్తున్నాం కాబట్టి మనం గేర్లు అనేది షిఫ్ట్ చేసుకుంటూ గేర్లను పెంచుకుంటూ ఇలా వెళ్తూ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఎవరు వస్తున్నారు లేదని చూసుకుంటూ సైడ్ మిర్రర్స్ మనం గమనించినట్లయితే లెఫ్ట్ రైట్లో ఎవరు లేరు, ఖాళీ ప్లేస్లో మనము ఒంటరిగా. సో ఎక్కువ కూడా స్పీడ్ లేకుండా 80 స్పీడ్లో మాత్రమే వెళ్ళాలి. ఇది క్లచ్ పైన కాలు పెట్టుకొని ఉండకూడదు. రన్నింగ్లో వెళ్ళేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్సిలరేటర్ పైనే ఓన్లీ స్మూత్గా, అది కూడా గట్టిగా ఒత్తి ప్రెస్ చేయడం వల్ల మైలేజ్ రాదు. కాబట్టి మనము ఎక్సిలరేటర్ని స్లో చేసుకోవాలి. ఇలాంటి క్రాసింగ్లు వచ్చినప్పుడు బ్రేక్ పైన లైట్గా కాలు పెట్టి టచ్ చేసినారంటే ఆటోమేటిక్గా మన కారు స్లోగా అవుతుంది. సో ముందుగా అయితే మనం హైవేకి వచ్చేసాము ఇప్పుడు. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి బ్రేక్ వచ్చేసుకొని ఆటోమేటిక్గా ఫిఫ్త్ నుండి థర్డ్కి వచ్చేస్తాం. సో ఫిఫ్త్ నుండి ఫోర్త్కి వస్తాము, ఫోర్త్ నుండి థర్డ్. ఇప్పుడు రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా చూసుకొని లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసిన తర్వాతే సో మనం రోడ్ అనేది ఇలా క్రాస్ కావాలి. ఇది ప్లాన్. ఇట్లా మనము రోడ్ క్రాస్ అయిన తర్వాత అందరూ రైట్ సైడ్లోనే ఉంటారు, కాకపోతే మనము అలా చేయడం తప్పు, చాలా రాంగ్ అదనమాట. కాబట్టి మనము ఎప్పుడైతే రోడ్ క్రాస్ అయ్యాము, యూటర్న్ తీసుకున్నాము అని అంటే కూడా మనం లెఫ్ట్ సైడ్లోనే వెళ్తూ ఉండాలి. ఇలా ఇక్కడ చూసారు కదా, సో ఈ లైన్లో వెళ్తుండాలి. అక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకో లైన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. బ్రో ఇండికేటర్ వేసేసి, లెఫ్ట్ ఇండికేటర్ వేసేసి మిర్రర్లో ఎవరు వస్తున్నారు లేదు చూసుకో. సో ఇక్కడ సింపుల్గా ఇండికేటర్ అనేది వేసిన తర్వాత ఇలా లెఫ్ట్ కట్ చేసుకోవాలి. ఎప్పుడైతే లెఫ్ట్ కట్ అయిపోయినాము, సో ముందుగా చూసుకున్నట్లయితే స్పీడ్ బ్రేకర్ కూడా మనము స్ట్రైట్గా ఎక్కేయాలన్నమాట. ఇట్లా రైట్ లెఫ్ట్ అనేది ఎక్కేయకూడదు. సో మీరు ఎవరైతే కొత్తగా ఛానల్లో విజిట్ చేసినట్లయితే మీరు తప్పకుండా ఏకేఎస్ గేర్ యూట్యూబ్ ఛానల్ని సో గుర్తుపెట్టుకొని మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది కూడా అవసరం ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అనవసరంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీలాంటి డ్రైవింగ్ నేర్చుకునే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఉంటారో కష్టపడుతుంటారో సో సింపుల్ ట్రిక్స్ కోసం ఛానల్ని షేర్ చేయండి.